హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. హ్యాపీ భోగి టు ఆల్. మేము భోగి రోజు కూడా ఇలా గొబ్బిళ్ళు పెడతామండి. అంటే సంక్రాంతి రోజు ఒక్కరోజు పెట్టకూడదు అని ముందు రోజు అంటే భోగి రోజు కూడా పెడతాము. భోగి రోజు అయితే ఇలా ప్లెయిన్గా ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెడతాము. రేపు అంటే సంక్రాంతి రోజు మాత్రం రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెడతామండి. మెయిన్ గేట్ దగ్గర తులసి చెట్టు దగ్గర ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టానండి. ఇలా మా ఇంటి మెయిన్ వాకిలి దగ్గర గొబ్బెమ్మల దగ్గర మాత్రమే చిన్నగా ముగ్గు వేసి ఇలా గడపల దగ్గర కూడా గొబ్బిళ్ళు పెట్టానండి. ఉదయమే ఇలా స్నానం చేసి గొబ్బిళ్ళు పెట్టేసి పూజ కూడా కంప్లీట్ చేసేసామండి. సంక్రాంతి హాలిడేస్కి మా అమ్మాయి వచ్చింది. నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి 3 గంటలకి లేస్తే 6 గంటలకి ఇదంతా కంప్లీట్ అయిపోయింది. నవధాన్యాలు గొబ్బిళ్ళలోకి వేసి ముగ్గు పైన పెడతారండి. అందుకోసం నవధాన్యాలు కలుపుకుందాము. ఇక్కడ నేను 11 రకాల నవధాన్యాలు కలుపుకుంటున్నానండి. అందులో బియ్యము, జొన్నలు, శనగబ్యాళ్ళు, కంది బ్యాళ్ళు, ఉలవలు ఇవి 5 రకాలు. మరొక 5 రకాలు నువ్వులు, ఉద్దిబ్యాళ్ళు, సద్దలు, అలసందలు, పెసలు ఇవి ఒక 5 రకాలు. ఇక్కడికి 10 రకాలు అయ్యాయండి. ఇందులోకి మనం కొన్ని చెనక్కాయ విత్తనాలు వేసుకుంటే 11 రకాలు అవుతాయి. మన ఇంట్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. 7, 9, 11 ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే 11 ఉన్నాయి. 11 రకాలు వేసుకున్నాను. వీటిని అన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకొని నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఈ ప్రిపరేషన్ అంతా మనం నైటే చేసుకుంటే మనకి మార్నింగ్ వర్క్ ఈజీ అయిపోతుందండి. అందుకే నేను వీటిని అన్నింటినీ ఇలా నైటే కలిపి పక్కన పెట్టుకున్నాను. మొత్తం అన్నీ ఇలా కలిపి నైటే ప్రిపరేషన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఉదయమే లేచి ఇలా ఆవు పేడ తీసుకుని స్నానాలు కంప్లీట్ చేసేసామండి. గొబ్బిళ్ళు చేసేసప్పటికి స్నానాలు కంప్లీట్ చేసి గొబ్బిళ్ళు చేయడం స్టార్ట్ చేశానండి. ఆవు పేడ కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి గొబ్బిళ్ళు చేయడానికి రాదు. ఇలా కావాల్సినన్ని వాటర్ కలుపుకొని మెత్తగా నీట్గా కలుపుకోవాలండి. అందులో ఏమైనా గడ్డి అలా ఏమైనా ఉంటే తీసేసుకొని ఇలా మెత్తగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రౌండ్గా ఇలా బాల్ లాగా చేసుకుని ఒక గిన్నెలాగా చేసుకోవాలండి. ఇలా ఎక్కడైనా ఉండలు గట్టిగా ఉంటే ఇలా నీట్గా మెత్తగా స్మాష్ చేసుకుంటూ నీట్గా చేసుకోవాలి. అలా ఉండలు ఉంటే మనకి గొబ్బెమ్మలు సరిగా రావండి, చీలిపోతాయి. చూసారా, ఇలా నీట్గా రౌండ్గా బాల్ లాగా చేసుకొని ఇలా నీట్గా గిన్నెల్లాగా చేసుకోవాలండి. మనం ఇందులోకి నవధాన్యాలు వేస్తాము. మనం ఇవి చేసేటప్పుడే ఎక్కడ పెడతాము, ఎన్ని ముగ్గులు వేస్తాము అని చూసి ముందుగా కౌంట్ చేసుకొని కౌంట్ ప్రకారం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి పెట్టేటప్పుడు ఈజీగా ఉంటాయండి. నేను బయట మధ్యలో ఒకటి పెద్దది, చుట్టూ చిన్నవి 4, తులసి చెట్టు దగ్గర 1, గడపల దగ్గర 4 మొత్తం 10 చేశానండి. ఇలాగా అలా గిన్నెల్లాగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ చేయడానికి ఇలా గొబ్బెమ్మలు చేయాలండి. ఒక్కొక్క దానికి 5 10 గిన్నెలకి చుట్టూ 5 పెడితే 50 అవుతాయి. మొత్తం నేను 50ని ప్రిపేర్ చేశానండి. మాకు విలేజ్లో నాటి ఆవులు ఉన్నాయండి. ఆవు పేడతోనే నేను ఇక్కడ గొబ్బిళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉదయమే లేచి ఆవు దగ్గరికి వెళ్ళి పేడ తెచ్చి ఇలా గొబ్బిళ్ళన్నీ ప్రిపేర్ చేసి పెట్టానండి. మనకి కావాల్సినన్ని గొబ్బిళ్ళు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న నవధాన్యాలని అందులోకి వేసుకోవాలండి. ఇక్కడ నేను గొబ్బిళ్ళు చేస్తుంటే మా అమ్మాయి నవధాన్యాలన్నింటినీ అందులోకి నింపేస్తుంది. నవధాన్యాలన్నింటినీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గొబ్బెల్లోకి ఇలా నింపేసుకోవాలండి. ఇవన్నీ నింపేసుకున్న తర్వాత వీటికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుందాము. ఇలా నీట్గా పసుపు కుంకుమలతో ఈ గొబ్బెళ్ళకి బొట్లు పెట్టాలండి. ఇలా బొట్లు పెట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిపైన క్లోజ్ చేయడానికి ప్లేట్లను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కదానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిపైకి క్లోజ్ చేయడానికి క్యాప్స్ని మా అమ్మాయి ప్రిపేర్ చేస్తుంది చూడండి. ఇలా వాటిపై క్లోజ్ చేయడానికి ప్లేట్లను ప్రిపేర్ చేసుకొని వాటి మీద ఇలా నీట్గా క్లోజ్ చేసేయాలండి. ఇలా అన్నిటిపైన క్లోజ్ చేసుకున్న తర్వాత వాటిపైన ముగ్గు పిండితో ముగ్గులు వేయాలి. నేను వాటి చుట్టూ పెట్టడానికి గొబ్బిళ్ళు ప్రిపేర్ చేసేసరికి మా అమ్మాయి మొత్తం అన్నీ చేసేస్తుందండి. అలా క్యాప్స్ కూడా పెట్టేసి వాటిపైన నీట్గా ఇలా ముగ్గు వేస్తుంది. ఇలా అన్ని ముగ్గు వేసిన తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసిన ఈ గొబ్బిళ్ళకు కూడా ఇలా ముగ్గు వేస్తున్నానండి. ఇలా నీట్గా ముగ్గు వేసుకున్న తర్వాత ముందుగా మనం వేసుకున్న ముగ్గుల్లో కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. మొత్తం గొబ్బిళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటే మన గొబ్బిళ్ళు రెడీ అయిపోతాయండి. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఇలా ముగ్గు వేసిన తర్వాత సెంటర్లో కుంకుమ, అటు సైడు ఇటు సైడు పసుపుతో బొట్లు పెట్టుకోవాలి.
ముగ్గులు వేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటే గొబ్బిళ్ళు చాలా అందంగా కనిపిస్తాయండి. మనకి ఎన్నైతే అవసరమవుతాయో ముందుగా కౌంట్ చేసుకుని వాటికి సరిపడా గొబ్బిళ్ళను ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం అన్ని ముగ్గులు వేసి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇలా జల్లెట్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకొని మనం ముగ్గు పైన పెట్టుకోవటమేనండి. మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం గొబ్బిళ్ళను ముగ్గుల పైన పెట్టుకుందామండి. ఇలా సెంటర్లో పెద్దది ఒకటి బౌల్ లాగా చేసాం కదండి, అది పెట్టి దాని చుట్టూ ఇలా చిన్న చిన్న గొబ్బెమ్మలను 5 పెట్టాలండి. నేను ముగ్గు వేసుకోవడానికి ముందు రోజు ఈవినింగే ఇంటి ముందు పేడ వేసి అలికించేసానండి. ఇలా అలికిన తర్వాత ముగ్గులు వేసుకొని గొబ్బిళ్ళు పెట్టుకున్న తర్వాత గొబ్బిళ్ళ పైన ఇలా భోగి పళ్ళు వేయాలండి. ఈరోజు భోగి కదా, మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల పైన కూడా భోగి పళ్ళు పోస్తారు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవ్వరూ లేరండి, అందుకే గొబ్బిళ్ళ పైన పెట్టాను. ఇలా భోగి పళ్ళు వేసుకున్న తర్వాత గొబ్బిళ్ళ పైన పూలు వేసి అలంకరణ చేసుకొని మనం ఊదింగట్లు పెట్టేస్తే మన గొబ్బిళ్ళు రెడీ అయిపోతాయండి. ఉదయమే 3 గంటలకి లేస్తే ముగ్గులు వేసి ఇలా గొబ్బిళ్ళు పెట్టి ఇంట్లోకి వెళ్ళేసరికి 5:50 అట్లా అయిందండి టైము. ఇంకా వెంటనే పూజ కంప్లీట్ చేసేసరికి 6 అయింది. పండగ అంటే గొబ్బిళ్ళు ముగ్గులే కాదు కదండి, స్పెషల్ వంటలు కూడా ఉంటాయి. మా రాయలసీమలో ఈ సంక్రాంతికి అంటే భోగికి స్పెషల్గా సద్దరొట్టెలు చేస్తారండి. అందులోకి కాంబినేషన్గా ఈరోజు మన తోటలో పండిన వంకాయలతో గుత్తి వంకాయ చిక్కుడుకాయ తాలింపు చేశాను. అలాగే సద్దరొట్టెలకి నువ్వులు అద్ది సద్దరొట్టెలు కాల్చానండి. ఇది భోగి స్పెషల్ అండి మా రాయలసీమలో. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. మా ఇంటి భోగి సంబరాలు ఇవేనండి. మీరు కూడా హ్యాపీగా భోగిని సెలబ్రేట్ చేసుకున్నారా?